వా చా మా లైఫ్ ఏదో లైఫ్ చా. ఏమైంది మామా? అంతా అయిపోయిందిరా, వేస్ట్ ఇంకా. ఏమైంది మామా చెప్పు. ఏం లేదురా, నీకేం తెలియదు చిన్నపిల్లడివి. ఏమైందా చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. నా వల్ల కాదురా, నేను చెప్పలేనురా, సారీ. చెప్పు మామా, నేను సాల్వ్ చేస్తాను. నీకేం తెలుసురా, చిన్నపిల్లడివి, బచ్చాగడివి, నీకేం తెలుసు? నువ్వు సాల్వ్ చేస్తావు నా ప్రాబ్లమ్ని? నాది లవ్ ప్రాబ్లం, నువ్వు సాల్వ్ చేస్తావు నా లవ్ ప్రాబ్లమ్ని? అమ్మాయి నా లవ్ని రిజెక్ట్ చేసిందిరా, 4 years రా. లవ్ అంటే సింపుల్ మామా. సో చెప్పకరా, నాకు ఇనే ఓపిక కూడా లేదు, ఓకేనా? నీకేం తెలుసు మామా లవ్ గురించి? నీకేం తెలుసురా? లవ్ అంటే ఫీలింగ్ ఉండాలి మామా, మనకి ఎదుటోడికి ఫీలింగ్ ఉండాలి మామా లవ్ అంటే. నీకేం తెలుసురా ఫీలింగ్స్ గురించి? చిన్నపిల్లడివి, స్కూల్ పిల్లడు, నీకేం తెలుసు? నేను అప్పుడే 3 పడేసాను మామా. జోక్స్ ఆపరా ప్లీజ్, ఇది జోక్స్ టైం కాదు, ఓకే? సీరియస్ గా చెప్తున్నా. హే పోరా, నా బాధలు ఏంటంటే వచ్చి 3 అమ్మాయిని పడేసానంటావు, సోదిగాడివి పో. 4 సంవత్సరాలు తిరిగితే లవ్ సక్సెస్ అవుతుంది మామా. మరి ఏం చేయాలండి? 4 రోజులు తిరుగు, 2 కులిదొకడు, 1 రోజ్ ఫ్లవర్, 4 మెసేజ్లు, అంతే మామా. లవ్ అంటే చాలా సింపుల్ మామా. నువ్వేమో ఈ డొక్కులో వేషాలు, ఈ డొక్కులో షర్ట్, ఈ డొక్కులో ప్యాంట్ వేసుకుంటే పాడరు మామా. మరి ఏం చేయాలండి? కొత్త కొత్త హెయిర్ స్టైల్స్, కొత్త కొత్త షర్ట్ ప్యాంట్స్ వేసుకెళ్ళాలి మామా. అప్పుడు ఆమె చుట్టూరు తిరిగితే రాదు మామా. ఆమె చుట్టూరు బిచ్చప్ వాళ్ళకి వాళ్ళందరికీ యాడ్ చేసుకుంటూ తిరుగుతేనే నీ లవ్ సక్సెస్ అవుతుంది మామా. కర్మ, ఆఖరికి ఈడితో కూడా చెప్పించుకోవాల్సి వస్తుందిరా. ఏం బతుకురా మురళి నీది, షిట్.